హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను చేయబోతున్నాను అంటే పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం ప్లస్ క్రీమ్ అయితే వచ్చింది. ఇది ప్యాక్ అయితే మారిందనమాట. ఇందులోని నియాసినామైడ్ అయితే ఉంది. అదే ఇందులో స్పెషాలిటీ యాంటీ స్పాట్ ఫార్ములా కూడా ఉందన్నమాట. మరి ఇది ఎలా పనిచేస్తుంది, నియాసినామైడ్ ఉండడం వల్ల మనకి ఇది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, విటమిన్ B3 ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ప్రతిరోజులానే ఈ రోజు కూడాను లవ్ స్టోరీ కాదు, ఈ రోజు కొంచెం చేంజ్ చేద్దాం. అదేంటంటే పిల్లలు పెళ్లి అయిన తర్వాత చాలా మంది పిల్లలు ఏంటంటే డైవర్స్ తీసేసుకుంటున్నారు. చీటికి మాటికి కూడాను గొడవలు ఆడుకొని ఇంకా అబ్బాయితో నాకు జీవితం అవసరం లేదు అని చెప్పేసి ఈజీగా డైవర్స్ అనేది ఇచ్చేస్తున్నారు. ఈ కాలంలో ఏంటంటే అందరికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్స్ బాగా ఉన్నాయి కాబట్టి, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు కాబట్టి ఏముందిలే వీడితో కాకపోతే నేను నా జీవితం నా డబ్బులతో నేను చక్కబెట్టుకోలేనా, నాకు డబ్బులు ఉన్నాయి కదా, లేదంటే నాకు వెనకాల అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళతో నా జీవితం అలా గడిచిపోతుందిలే, లేదంటే ఇంకోళ్ళని ఎవరైనా చేసుకుంటాము అనే ధీమా మీద ఉన్నారు. కానీ ఇంకా అయితే ఉంటున్నారండి ఆడపిల్లలు. అయితే ఆడపిల్లలు అనేసరికి చులకన భావం తక్కువగా చూడడం ఇవన్నీ ఒక పక్కన పెడితే మనకి ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అలా ఉండి మనకి అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం అలంకారం అవ్వదు. అహంకారం ఎప్పుడు కూడాను మనల్ని ఇంకా చెత్తగానే నిరూపిస్తుంది, చెత్తగానే చూపిస్తుంది సమాజానికి. అంతేగాని అది అలంకారం అవ్వదు. ఓర్పు సహనం అనేవి ఆడదానికి అలంకారాలు అవుతాయి. అవి ఏ విధంగా మనం అలవర్చుకోవాలి, చెడు సంసారాన్ని కూడా ఏ విధంగా నెట్టుకు రావాలి, దాని మీద మనకి అవగాహన వచ్చి మనం పట్టు సాధించాలి. ఆ ఇంటి మీద, ఆ మనుషుల మీద మనం పట్టు సాధించి మనం ఏంటో అనేది నిరూపించుకోవాలి. అప్పుడే ఆడవాళ్ళు అనిపించుకుంటాం. అప్పుడే తెలుగుగాను ఆ సంసారాన్ని నెట్టుకు రాగలము. ఇంకా అలాగే ఎటువంటి చెడిపోయిన మనిషినైనా కూడా బాగు చేసే సత్తా అనేది మీకు ఉండాలి. అది చెప్పడం చాలా సులువే కానీ చేయడం చాలా కష్టం. కష్టమైనప్పటికీ అది మనము ఇష్టం చేసుకొని మన వాళ్ళ కోసం, మన భర్త కోసం మనం చేస్తున్నాము అని అక్కడ నిలబడి మనం చేసినట్లయితే మనకి ఇంక ఎటువంటి డోకా అనేది ఉండదు. జీవితంలో అలాగా ముందుకు వెళ్ళిపోతాం అనమాట. మీ చరిత్ర పక్క వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎక్కడికక్కడ కట్ చేసుకొని, రిలేషన్స్ కట్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ నువ్వంటే ఏంటి అనేది నిరూపించలేకపోతున్నావు. ఇంకొకటి ఏంటంటే ఈ స్థాయి అనేది దిగజారిపోతుంది. అంతేగాని ఆడవాళ్ళకి గౌరవం అనేది ఉండదు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఇది నేను వేరే విధంగా చెప్పట్లేదు, ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు. అయితే ఈరోజు చెడిపోయిన సంసారాన్ని ఏ విధంగా నెట్టుకొచ్చింది ఒక అమ్మాయి అనే దాని గురించి చెప్తాను. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. అంతేకాదు ఇలాంటివి చాలానే జరుగుతాయి, కానీ చాలా మంది బయటపడరు. ఎందుకంటే అత్తవారింట్లో విషయాలు గుట్టుగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు కాలం వేరేగా ఉంది, కానీ పూర్వకాలంలోని ఇంకొక రకంగా ఉండేది. అందుకే వాళ్ళు చక్కగా ఆ సంసారాలను నెట్టుకుంటూ ఇంతకాలం కూడాను మన భారతీయ సంస్కృతిని ముందుకు సాగిస్తున్నారు. అయితే ఎలా అయింది ఏంటి అనేది తెలుసుకుందాం. పెళ్ళయిందండి. అమ్మాయి తక్కువ అంటే పేద కుటుంబం నుంచి వచ్చిందనమాట. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. అబ్బాయిని ఇచ్చేటప్పుడే వాళ్ళకి తెలుసు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు అనమాట, అబ్బాయి వేరొక అమ్మాయిని లవ్ చేశాడు. అయితే దాన్ని కట్ చేసేసి వీళ్ళైతే ఈ అమ్మాయికి ఇచ్చి బలవంతంగా కట్టబెట్టారు. అంటే డబ్బులు లేని ఇంట్లో నుంచి మనం అమ్మాయిని తెచ్చుకుంటే అమ్మాయి మనం చెప్పినట్లల్లా వింటుంది, అణిగిమణిగి ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే అబ్బాయికి మేనమామ కూతురునే ఇష్టపడ్డాడు, కానీ వీళ్ళకి ఇష్టం లేదనమాట ఆ సంబంధం. కాబట్టి కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఇతను గిచ్చి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి పడిన కష్టాలు ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. అత్తవారికి ఏంటంటే చులకన, తక్కువ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము, ఏదో పడి ఉంటుంది చేస్తుంది అని తెచ్చుకున్నాం, కానీ మాతో సమానంగా ఉండడం ఏంటి అనే ఒక చులకన భావం. ఆ భావంతో అమ్మాయి ఏం చేసినా కూడా నీకేమీ రాదని చెప్పి బుగ్గలు నొక్కేయడం, ఇంకా అలాగే మొట్టికాయలు వేయడం అత్తగారు అనమాట. అత్తగారి పెత్తనాలు ఇలా ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి ఇలాంటివి. అయితే అయినప్పటికీ కూడాను సహించి భరించి సరే అని చెప్పి వంటలు నేర్చుకోవడం మొదలుపెట్టింది అమ్మాయి. అలాగే మరోపక్క మామగారు ఏదో వచ్చిందిలే చేస్తుందిలే, మరి అంత కటువుగా కాకుండా ఓ మాదిరిగా. ఆ తర్వాత భర్తకు వచ్చేటప్పటికి భర్తకి ఏముంది, అసలు తనంటేనే ఇష్టం లేదు. ఇష్టం లేని ఒక వస్తువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు అమ్మ నాన్న. ఆ వస్తువు ఏదో తిరుగుతుంది, అక్కడ ఉంది అంతే. తనకి నచ్చితే దగ్గరికి వెళ్తాడు, లేకపోతే దూరంగానే ఉన్నిస్తున్నాడు. అలాంటి మనుషుల్ని తను ఏ విధంగా నెట్టుకొచ్చింది అనేది చెప్తాను చూడండి. చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా అత్తగారు చెప్పిన పనులన్నీ చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా మారిపోయి ఆ పనులన్నీ చేస్తూ వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా, వాళ్ళ సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు ఎవరు వచ్చినా కూడాను బయటనే కూర్చోబెట్టి మాట్లాడేసి ఏదో టీయో కాఫీయో ఇచ్చేసి బయట నుంచి పంపించడం, కానీ ఇంట్లోకి రాకూడదు వాళ్ళు. మళ్ళీ ఇవన్నీ కండిషన్స్ అనమాట. మరి ఇలా ఉండేవి ఒకప్పుడు. అయితే ఇవన్నీ కూడా సహిస్తూ భరిస్తూ తను ఏంటంటే మెల్లగా భర్తని తన వైపు మార్చుకోవడం మొదలుపెట్టింది. చాలా మంది ఏంటనుకుంటారంటే భర్తను లొంగ తీసుకోవడం అనేది, లేదంటే భర్తకు ఏదో మందు పెట్టేసింది అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు, కానీ చాలా తప్పండి. వాళ్ళేదో వాళ్ళ ప్రేమతోని అవతల వాళ్ళని ప్రేమను జయించుకొని ఎన్నో కష్టాలు పడి పైకి వస్తారు, కానీ ఎవరికి మందులు పెట్టి మాకులు పెట్టి మార్చుకునేది లేదు. ఇక్కడ మందులు పెడితే ఏమవుతుందో తెలుసా, చనిపోతారు, మనుషులు చనిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే తన భర్తకి మెల్లగా దగ్గర అవడం మొదలైంది. ఎలా అంటే ఒక్కటేనండి, గుర్తుపెట్టుకోండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ తిండి పొట్టని చూడాలి. వాళ్ళు ఏది ఇష్టపడతారు, ఏది తింటారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంతేకాదు వాళ్ళకి నచ్చినట్టుగా మనం మారిపోవాలి. కంప్లీట్గా మనం ఏంటో అనేది అక్కడ చూపించిన అవసరం లేదు. ఫస్ట్లోనే ముందుగా వాళ్ళ దారిలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ తర్వాతే వాళ్ళని మన దారిలోకి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అవతల హస్బెండ్ తాగుడుంది, ప్యాకెట్ ఉంది, ఇలాంటి వ్యసనాలు ఉన్నప్పటికీ కూడాను తను మంచిగాను తన వైపు మళ్ళీగా మార్చుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజులకి తను ఏంటంటే
అయ్యో నా గురించి ఇంతగా చేస్తుంది, నా గురించి తినకుండా ఎదురు చూస్తుంది, లేదంటే నా గురించి ఇవన్నీ కూడా వండుతుంది, నేను కసుబుసులాడుతున్నా కూడాను అవేం పట్టించుకోవట్లేదు, మళ్ళీ నా దగ్గర ప్రేమగానే ఉంటుంది అనే మార్పు ఏదైతే అవతల వాళ్ళు గమనిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ప్రేమ అనేది కలుగుతుంది. ప్రేమ అనేది ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా అవతల వాళ్ళు కూడా మెల్లగా మారిపోతారండి. మారిపోయి ఎంతగా ప్రేమించడం మొదలు పెడతారంటే ఇంకా ఈ ముందు చేసినవన్నీ కూడా మర్చిపోతారనమాట. అదే జరిగింది ఇక్కడ కూడాను. సో తను పూర్తిగా అవతల అమ్మాయిని మర్చిపోయాడు, ఎందుకంటే అవతల అమ్మాయి కూడా పెళ్ళైపోయింది. సో తిన అదృష్టం అనుకోవాలి ఒక రకంగాను. అదృష్టం అనేది ఎక్కడి నుంచో ఎగిరి రాదు. మనం చేసిన హార్డ్ వర్క్, మనం చేసిన కృషి వల్ల మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అంటే తను అత్తమామల దగ్గర చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా ఉండి ఎన్నో కష్టాలు అనుభవించి భర్త దగ్గర కూడా కష్టాలు బాధలు అనుభవించిన తర్వాత తనకి సుఖం అనేది వచ్చింది. అది జీవితాంతం ఉంటుంది. సో ఆ జీవితాంతం ఉండేటప్పుడు బయట వాళ్ళకి మనల్ని చూసి ఈర్ష్య కలుగుతుంది, ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ ముందు మనం ఏం పడ్డాము, మనం ఏమి ఇబ్బందులు పడ్డాము అనేది అవతల వాళ్ళకి తెలియదు. సరేనా? ఈ విధంగా మనము అవతల వాళ్ళ ప్రేమను గెలుచుకొని మంచితోని ఆ తర్వాతే అన్ని సాధించుకోవాలి. ఆ తర్వాత నువ్వేం చెప్పినా కూడా అంటే గీత గీసినా కూడా దాటకుండా ఉంటారు. ఆ విధంగా మనం మలుచుకోవాలి. అయితే లెండి అయిపోతుందండి. ఇదివరకట్లో నేను ఈ వీడియోస్ చాలా చెప్పేదాన్ని, ఈ వీడియోస్ చాలా చేసేదాన్ని. మన పాత ఆంజనేయ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్లోని కంప్లీట్గా భార్యాభర్తలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉంటాయి. ఇంకా అలాగే మంత్రాల గురించి, తంత్రాల గురించి, యంత్రాల గురించి కూడా ఉంటాయి. మీరేం చూడలేదేమో. ప్రస్తుతానికైతే మన ఛానల్లోని బ్యూటీ నడుస్తుంది. బ్యూటీ ఈ రోజు నేను చూపించబోయే ఈ పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం ప్లస్ క్రీమ్ ఇది ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి లోపల ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సీరం ప్లస్ క్రీమ్ అన్నారు కదా, ఇందులోని ప్రత్యేకత ఏంటి అని అంటే నియాసినామైడ్. ఈ నియాసినామైడ్ ఏం చేస్తుంది అని అంటే డార్క్ స్పాట్స్ ఎవరికైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. అలాగే విటమిన్ B3 కూడా చాలా వరకు మనకి ఏంటంటే స్పాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇంకా అలాగే పింపుల్స్ కాజింగ్ డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. నేను పింపుల్ కాజింగ్ డార్క్ స్పాట్స్ చెప్పాను కదా, కేవలం అదే. కానీ మీకు ఫీవర్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ కానీ లేదంటే పిగ్మెంటేషన్ ఇవి కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. నేను ముందే చెప్పేస్తున్నాను. చాలా మంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఇవి పిగ్మెంటేషన్ తగ్గిస్తాయా, ఇంకా అలాగే ఫీవర్ వల్ల వచ్చిన బ్లాక్ స్పాట్స్ ని తగ్గిస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదైతే అది తగ్గించండి. మీకు పిగ్మెంటేషన్ కానీ లేదంటే అలాగా ఫీవర్ వల్ల వచ్చిన బ్లాక్ డాట్స్ దేని వల్ల తగ్గుతాయి అని అంటే కెమికల్ బేస్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు మెడికేటెడ్ క్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్లనే తగ్గుతుంది. మెడికేటెడ్ క్రీమ్స్ గురించి కూడా నేను ఇదివరకు వీడియోస్ లో చెప్పాను. డైప్రోబైడ్ RT అని ఉంటుంది. ఈ క్రీమ్ ఏంటంటే మనకి ఈ డార్క్ స్పాట్స్ అంటే సన్ వల్ల వచ్చిన బర్న్స్ వీటిని అన్నింటిని కూడా క్యూర్ చేస్తుంది. అది అప్లై చేసుకునేటప్పుడు మనం సన్ లోకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో దీని గురించి ప్రత్యేకంగా వీడియో అయితే తీసాను. ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు క్లియరే కదా. ఎవరికైతే పింపుల్ కాజింగ్ బ్లాక్ స్పాట్స్ ఇంకా అలాగే డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయో వాటిని అయితే క్లియర్ చేస్తుంది. ఇందులోని ప్రత్యేకించి సీరం ఉంది కాబట్టి యాంటీ స్పాట్ ఫార్ములా అనేది మనకి డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇందులో నియాసినామైడ్ పోస్ట్ యాక్ని ఇంకా డార్క్ స్పాట్స్ ని దాంతో పాటుగా సన్ వల్ల వచ్చే డార్క్ స్పాట్స్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. కాకపోతే ఎక్కువ మోతాదులో లేదు కాబట్టి అది తొందరగానైతే జరగదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లిజరిన్ ఉంది. గ్లిజరిన్ ఏం చేస్తుంది అంటే మాయిశ్చర్ గా ఉండిస్తుంది, అంతేకాదు స్మూత్నెస్ అనేది ఇస్తుంది అనమాట. దాంతో పాటుగా యాంటీ స్పాట్ ఫార్ములా ఉంది కదా, అదేమో డార్క్ స్పాట్స్ ని విజిబుల్ గా తగ్గిస్తుంది, బాగా మీకు తగ్గించేస్తుంది అనమాట. బ్రైట్ గ్లో ఏం చేస్తుంది అంటే 7 days లో మీకు విజిబుల్ గ్లోన్ అయితే ఇస్తుంది. 7 days లోనే మీకు మంచి గ్లోన్ అయితే ఇస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ పక్కన అయితే మెన్షన్ చేశారండి. క్వాంటిటీ వచ్చేసి మనకి 24 grams అయితే ఉంటుంది ఇందులోని. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 years అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. వచ్చేటప్పటికి 98 rupees. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే లోపల ఒక క్యాప్ లాగా ఉండి ఈ విధంగా క్రీమ్ అయితే ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా స్ప్లిట్ అయిపోతుంది. బట్ ఏంటంటే కొంతమందికి అంటే మనము డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకోవాలి కదా, కొంతమందికి అయితే అసలు పడదనమాట. ముందే చెప్పేస్తున్నాను. అది డ్రై స్కిన్ కావచ్చు లేదంటే ఆయిలీ స్కిన్ కావచ్చు. ఏమవుతుందని అంటే మీరు ఇది అప్లై చేసుకోగానే ఫేస్ అంతా కూడా అట్టగట్టినట్టుగా అవ్వడం, ఇంకా అలాగే అక్కడక్కడ వైట్ స్పాట్స్ లాగా విరిగినట్టుగా అవ్వడం, కొంచెం రఫ్గా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం తీసుకొని మనం ఫింగర్స్ తోని ఈ రకంగాను ఫేస్ మీద ఇంకా అలాగే నెక్ ఏరియాలోని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా అయితే పెనిట్రేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫేస్ పౌడర్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది యూస్ చేసుకోవచ్చు, లేదంటే పాండ్స్ బ్రైట్ బ్యూటీ ఫేస్ పౌడర్ ఉంది కదా అదైనా యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు పాండ్స్ బ్రైట్ బ్యూటీ ఫేస్ వాష్ అయితే ఉంటుంది. ఈ 3 కనుక అప్లై చేస్తే మంచిగా రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది డిఫరెన్స్ తెలుస్తుంది కదండి మీకు, క్లియర్ డిఫరెన్స్ అనేది ఉంది కదా. అలాగే అంటే ఇమీడియట్ గా మనకి మంచి గ్లోని ఇస్తుంది. అంతేకాకుండా 7 days లోని మీకున్న స్పాట్స్ ఏవైతే ఉన్నాయో డార్క్ స్పాట్స్ వాటిని కూడాను కంప్లీట్ గా క్యూర్ చేస్తుంది. మరి ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటే